గ్రేటర్లో సంక్రాంతి సంబరాలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. కాలనీలు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో అంతా కలిసి భోగి మంటలు వేసుకుంటున్నారు. 3 రోజుల పండుగను వైభవంగా చేసుకుంటామని చెప్తున్నారు. సిటీలో భోగి పండుగకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మౌనిక అందిస్తారు. మౌనిక, ఓవర్ టు యు. వేడుకలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా సంక్రాంతి వేడుకల్లో మొదటి రోజు భోగిని నగరవాసులు ఘనంగా జరుపుకుంటున్నారు. కేవలం పల్లెటూరులో మాత్రమే కనిపించే భోగి వేడుకలు ఈ మధ్య కాలంలో అన్ని ప్రాంతాలలో కూడా ఘనంగా జరుపుకుంటారు. ప్రజలు మనం కుక్కట్పల్లిలోని తులసివనం గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాము. ఇక్కడ చాలా ఏళ్లుగా అయితే భోగి మంటలు వేసుకుంటూ ఉంటారు. దాంతో పాటు ఇక్కడ నివాసం ఉండే వాళ్ళు వారితో మాట్లాడదాం. మేడం, ముందుగా భోగి శుభాకాంక్షలు మీకు. సో ఎట్లా జరుపుకుంటారు? ఎన్ని గంటలకు లేస్తారు ఇక్కడ మీరు? మేము మార్నింగ్ 5కే లేసేసామండి. లేసేసి ఇక్కడ భోగి పెట్టుకుని అందరికీ చాలా సంతోషంగా చేసుకుంటుంటాము. ఇది ఎట్లయితే చెడు జ్ఞాపకాలన్నీ పోయేసి కొత్త సంవత్సరం మళ్ళీ మంచిగా అందరం హ్యాపీగా చేసుకోవడానికి ఈ భోగి మేము ఎప్పుడు సెలబ్రేట్ చేస్తుంటాము. ముగ్గుల పోటీలు ఇవన్నీ కూడా మా అపార్ట్మెంట్లో బాగా సెలబ్రేట్ చేసుకుంటుంటామండి. సార్, ముఖ్యంగా ఇప్పుడున్న పిల్లలకు సెల్ ఫోన్ బారిన పడుతున్న పిల్లలకు ఇట్లాంటి సంస్కృతి సాంప్రదాయాలు తెలపడం ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? మీరు ఈ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? మేము ఇక్కడ కేవలం ఈ సంక్రాంతి వేడుకలే కాకుండా ప్రతి పండుగ కూడా ఒక ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనందంగా ఇక్కడ జరుపుకుంటాము. సుదూర ప్రాంతాల నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి అయ్యో మేము ఈ భోగి సంక్రాంతి మేము వేడుకలు జరుపుకోలేకపోతున్నాము అనే భావన రాకుండా అటువంటి వాతావరణంలోనే మేము గ్రామీణ వాతావరణాన్ని, పండుగ వాతావరణంలో మేము ఇటువంటి వేడుకలు జరుపుకుంటాము. అసలు ఈ భోగి అనేది భోగభాగ్యాలతో ఉండేదండి. అంటే ఇప్పుడు ఈ రైతులు తమ పంటలను చేతికి వచ్చిన ఈరోజు రైతు బాగుంటేనే సృష్టి అంతా బాగుంటుంది. ఆ ఉద్దేశంతోనే భోగి అనేది ఉంటుంది. ఈరోజు చిన్నపిల్లలకి భోగి పళ్ళు అనేది పోస్తుంటారు. ఆ భోగి పళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళకేంటంటే బాలారిష్టాలంటే తొలగిపోవాలని చెప్పేసి అని ఆ ఉద్దేశంతో పోస్తుంటారు. అంటే ఈ విధంగా రేపు సంక్రాంతి ఈ కనుమ, ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఉందండి. అంటే ఇటువంటి ఈ రోజుల్లో మీరు చెప్పినట్టుగా ఈ సెల్ ఫోన్ యుగం లోపల పిల్లలకు మన సంస్కృతి, సంప్రదాయం, మన ఆచార వ్యవహారాలు కొట్టొచ్చిన కనబడాలని, వాళ్లకు తెలియాలనే ఉద్దేశంతో ఈ పండుగలను జరుపుకుంటున్నామండి. సార్, పొద్దున ఎన్ని గంటల నుంచి ఏర్పాటు చేశారు? ఇదంతా నైటే ఏర్పాటు చేస్తారా, ఉదయం ఏర్పాటు చేస్తారా? నిన్న నైటే ఏర్పాటు చేసామండి. నిన్న మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేసాము. లాస్ట్ 10 years నుంచి కూడా 4:30కే అందరు జనాలు మూడుతారు. ఇదంతా హ్యాపీగా చేసుకుంటాము. మళ్ళీ ఈవినింగ్ కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ముఖ్యంగా మహిళలు కూడా ఎక్కువగా అయితే ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. అమ్మ, చిన్నతనంలో ఎట్లా జరుపుకుంటుండే భోగి ఇప్పుడు ఆ వాతావరణాన్ని మిస్ అయినా అనిపిస్తుందా, లేకపోతే సేమ్ అదే పద్ధతిలో చేసుకుంటున్నారా? ఈ మధ్యకాలంలో అనిపించట్లేదండి. ఈ కమ్యూనిటీల్లో కానీ మామూలు దీంట్లో కానీ భోగి అంటేనే అసలు మనం సూర్యుడికి ఇచ్చే హారతి లాంటిదండి. భోగి అంటే మన జీవరాశులన్నింటినీ మేలుకొలిపేటువంటి సూర్యునికి మనం ఇచ్చే హారతి భోగి. దానివలన మనకి ఆరోగ్యం ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఈ భోగి వలన మనకి సంక్రాంతి అంటేనేమో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలైన రోజులు. సూర్యుడు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది అంటారు కదా. అలా ఒక కోడిగుడ్డ ఆకారంలో తిరిగేటప్పుడు దక్షిణాయనానికి కనుక వంగితే అది దక్షిణాయన కాలం అవుతుంది, ఉత్తరం వైపు వంగితే అది ఉత్తరాయణ కాలం అవుతుంది. ఈ కాలం అంతా చాలా మంచిది అని చెప్తారు. అన్నిటికీ ఇవి భోగి దీంట్లో వేయటానికి మన సమిధలు లాంటివి అన్నమాట. అది ఒక హోమంలాగా భావిస్తాము. భోగి పిల్లలకి భోగి పళ్ళు పోయటం కానీ, ఈ హరిదాసులు, మన గంగిరెద్దుల మేళాలు ఇవన్నీ చాలా గొప్పగా చేసుకునేటువంటి. ఇది ముందుకి ఒక అడుగు వేయటం. సంక్రాంతి అనమాట. క్రాంతి అంటే వెలుగు. ఆ వెలుగుకి బాటలో మనందరం నడవాలి అని, మనందరం ముందుకు వెళ్ళాలి అని, దేశపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చెందటం కోసం మనం ఈ పండుగ అందరం కలిసి భోగభాగ్యాలతో ఉండాలి అని చేసుకుంటాం. పిల్లలకి భోగిపళ్ళు పోస్తాం. సార్, ఈరోజు ఈవినింగ్ వరకు ఏమేమి కార్యక్రమాలు ఇక్కడ ఉండబోతున్నాయి? ఈ భోగి మంటలు, కోడి పందాలు, ఈ భోగి సంక్రాంతికి సంబంధించిన కార్యక్రమాలన్నీ ఈ మన జనరేషన్లోని దాదాపు అంతరించిపోతున్నాయి. కాబట్టి అటువంటి సందర్భంలో ఇవన్నీ మనం వేదాలు వాటిని ఎట్లా ముందు తరాలకి పోస్టరిటీకి ఎట్లా అందిస్తున్నామో ఇవి కూడా ఈ పద్ధతులు, ఈ ఆచారాలు కూడా అందించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ తులసి వనంలో ప్రతి సంవత్సరం ఇదే విధంగా బాగానే జరుగుతున్నారు. ఈ సంవత్సరం ఈ కొత్త మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చి ఇంకా అత్యంత శ్రద్ధతో నిజంగా మనసు పెట్టి చాలా బాగా చేసి ఇవన్నీ చేయటంలో ఉద్దేశం ఏంటంటే చిన్న పిల్లలకు కనీసం అవగాహన కల్పిద్దాం అనేది ముఖ్య ఉద్దేశం. మనం సాంప్రదాయాలు పాటించడంతో పాటు
మన సంప్రదాయాన్ని పాటించడంతో పాటు తర్వాతి తరాలకు ఇవన్నీ అందించే ఉద్దేశంతో మనం కానీ మన సంస్కృతికి సంబంధించిన విషయాలన్నింటినీ ఎట్లా చేస్తున్నామో, మన సంస్కృతికి సంబంధించిన విషయాలను ఎట్లా చేస్తున్నామో ఇదే విధంగా వీటిని కూడా మన అందించాల్సిన బాధ్యత మన తరం మీద ఉంది కాబట్టి ఇవన్నీ చేస్తూ. ఇప్పుడు భోగి తర్వాత ఏమేమి కార్యక్రమాలు ఉంటాయి? కైట్ ఫెస్టివల్ అంటే ఏమైనా ఏర్పాటు చేస్తారా? ఉన్నాయండి. సంక్రాంతి పండుగకి మేము కైట్ ఫెస్టివల్ ఎంకరేజ్ చేస్తున్నామండి. పిల్లలందరూ ఉత్సాహంగా పాల్గొంటారు. సంక్రాంతి పండుగ కూడా మేము అందరం కలిసిమెలిసి చేసుకుంటామండి. అందరికీ పండుగ శుభాకాంక్షలు. సో చిన్నాళ్ళు కూడా ఇక్కడ చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఏం పేరు పెట్టనేది? విశాంత్. సో ఎప్పుడైనా పార్టిసిపేట్ చేసావా భోగిలో? ఫస్ట్ టైమా? చూసావా భోగి మంటలు ఎప్పుడైనా? ఎస్. సో ఎట్లా ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? ఫైర్. సో ఇంకా సంక్రాంతి అంటే నీకు మెయిన్గా ఏం గుర్తొస్తుంది? ఏమి ఇష్టం సంక్రాంతిలో నీకు? ఇంకా పొంగల్. సో చిన్నాళ్ళు కూడా దీన్ని ఒక హాలిడేగా భావించకుండా ఉదయాన్నే లేచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఏం పేరు మీది? ఆయన కొంచెం సరే అండి. చాలా బాగా జరుగుతుందండి తులసివనంలో. అది తెలంగాణ ఆంధ్ర అనకుండా అన్ని ఫెస్టివల్స్ అన్ని గ్రాండ్గా జరిపిస్తారు. మెయింటెనెన్స్ బాగుందండి. అందరికీ హ్యాపీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఏ క్లాస్ ఏం చదువుకుంటున్నావు? నేను 11th క్లాస్ చదువుతున్నాను. సో ఎట్లా జరుపుకుంటారు ఇక్కడ భోగి పండుగ? సో భోగి గురించి ఏమన్నా తెలుసా? ఇక్కడ వచ్చాక చూసావా? ఎప్పుడూ చేసుకుంటాం మేము. ఇక్కడ బాగా చేస్తారు ఎవ్రీ ఇయర్. సో కైట్ ఫెస్టివల్ అంటే ఉంటాయి. కైట్ కాంపిటీషన్ కూడా ఉంటాయి పిల్లలకి. ఇది తర్వాత ఈ యొక్క ఈవెంట్ ప్రోగ్రామ్ తర్వాత కైట్ ఫెస్టివల్ గా ఉండబోతుంది. ముఖ్యంగా భోగి పండ్లను కూడా చిన్నాలకు పోయబోతున్నారు. సో సిటీ ప్రాంతం అంతా కూడా ఈ రోజు ఉదయాన్నే లేచి భోగి సెలబ్రేషన్స్ లో పాల్గొంటుంది. సో మొత్తానికి అయితే మర్చిపోతున్న పద్ధతులను సాంప్రదాయాలను కూడా మరొకసారి ప్రయత్నంగా వీళ్ళందరూ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చిన్నారులు మెయిన్ గా ఇలాంటివన్నీ తెలుసుకుంటే పండుగ ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిసే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. O2 స్టూడియో.